తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద రాష్ట్ర శాసన సభాపతి ప్రసాద్ కుమార్ తో కలిసి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు నివాళులర్పించారు. జ్యోతి బాపులే జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వమని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహానీయులను స్మరించుకోవడంలో కాంగ్రెస్ కు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే జ్యోతి బాపులే అంశం తెరపైకి తీసుకువచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కవితకు అసెంబ్లీలో జ్యోతి బాపులే విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తుకు రాలేదని మంత్రి ప్రశ్నించారు. అప్పుడు ఎవరు అడ్డుకున్నారో ప్రజలకు స్పష్టం చేయాలన్నారు. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించవద్దని కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణ ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మల్కజ్గిరి చౌరస్తాలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ రైల్వే ఆర్యూబీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికను స్థానిక కార్పొరేటర్ మేకల రామ్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గాంధీ పార్క్ లోని పశు వైద్యశాలలో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన డాక్టర్ స్వాతి పార్క్ లో తాగుబోతులకు అడ్డగా మారిందని, నీటి సమస్య కూడా ఉందని, వాచ్మెన్ ను ఏర్పాట్లు చేయాలని కోరారు. 2 మహిళా అధికారులమే ఉన్నామని, హాస్పిటల్ కు అటెండర్ కూడా లేరు కాబట్టి తమ భద్రత కోసం సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డాక్టర్ స్వాతి విన్నవించారు. ఈ సమస్యలను త్వరలోనే పరిష్కారానికి మార్గం చూపుతారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేకల సునీత, రాము యాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, రాము యాదవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతి, నేను ఇక్కడ మల్కాజ్గిరి మండలంలో పశువైద్య అధికారినిగా పనిచేస్తున్నాను. ఇవాళ మా ఇన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మాకున్న చిన్న చిన్న సమస్యలు మేము చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గాంధీ పార్క్లో బయట జనాలు తాగేసి వచ్చి న్యూసెన్స్ చేయడము, కొంచెం సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశాము. అదేవిధంగా ఇక్కడ మూగజీవాలకు ట్రీట్మెంట్ చేయడానికి కొంచెం షెడ్ కానీ, ఒక ఎగ్జామినేషన్ టేబుల్స్ కానీ రిక్వెస్ట్ మీద సార్కి అడగడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాకు ఇక్కడ అటెండర్ పోస్ట్ అనేది ఉంది కానీ అటెండర్ మాత్రం ఎవరు లేరు. ఇక్కడ 2 లేడీ ఎంప్లాయీస్ ఉండడం వలన ఒక మేల్ అటెండర్ ఉంటే బాగుంటుంది. సో దట్ మేము కూడా సర్వీసెస్ ఇంకా బాగా ఇవ్వగలుగుతామని సార్ని రిక్వెస్ట్ చేశాము. సార్ మాకు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ ప్రామిస్డ్ మాకు ఏదైతే ఉందో అది చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పి సార్ మాకు ప్రామిస్ చేశారు. అండ్ we hope we can do better services to Malka. కూకట్పల్లిలోని కేపీహెచ్పీ రోడ్ నంబర్ 1లో మహాత్మా గాంధీ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా స్మృతికి తెచ్చుకుంటూ గాంధీ కూకట్పల్లి ఇన్ఛార్జి బండి రమేష్, సత్యం శ్రీరంగం, టీపీసీసీ అధికార ప్రతినిధి, పలువురు సీనియర్ నాయకులు నివాళులర్పించారు. ప్రపంచానికి నూతన పోరాట మార్గాన్ని చూపిన శాంతి దూత జాతిపిత మహాత్మా గాంధీ అని బండి రమేష్ తెలిపారు. అహింసావాదంతో వలసవాదుల చెర నుండి అఖండ భారతవానికి స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని అందించిన మహానీయుడు మహాత్మా గాంధీ అని బండి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రతాప్ రెడ్డి, 114 డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్, 115 డివిజన్ ప్రెసిడెంట్ రజపూత్, ఇతర సీనియర్ నాయకులు, ప్రెసిడెంట్లు, వైఎస్ ప్రెసిడెంట్, ఇతర కార్యకర్తలు పాల్గొని గాంధీకి నివాళులర్పించారు. చామీర్పేట మండలం అలియాబాద్ ఎక్స్ రోడ్ సిఎంఆర్ కన్వెన్షన్ లో మేడ్చల్ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో సర్పంచ్లను ఎమ్మెల్యే మల్లారెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడారు. ఈ నియోజకవర్గ ప్రజలే తన బంధువులు అని, ఇన్నాళ్ళు నియోజకవర్గంలో అనేక పనులు చేశానని, రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తానన్నారు. రాజకీయ పరంగా తనకు ఇవే చివరి 5 ఏళ్లు అని, ఈ 5 ఏళ్లలో మీ అందరికీ మంచిగా సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు. వాళ్ళని చూస్తే ధైర్యం లేదు. వాళ్ళు ఏదో బుల్చిపులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి
ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి, మన లెక్క రాష్ట్రం. కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా ఉన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదు. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న. దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసి మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని. అసలు రాష్ట్రాన్ని అటువంటి మహత్తుని పట్టుకొని మన మాజీ సీఎం నేను 100 మీటర్ల లోతు బొంద పెడతా, నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్జన్యం. మనని పొందబెడతాడు, మన కేసీఆర్ని పొందబెడతాడు, మన బీఆర్ఎస్ పార్టీని పొందబెడతాడు. మీకు తొందరలే పొందబెట్టే రోజులు వస్తున్నాయి. నాయకత్వంలో ఎదిగిన తప్పేవారు కూడా కాదు. ఉంటే చిన్న చిన్న సహజం. ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు ఇంకా మగాడు చాలా ఎక్కువ ఉండేది. ఏది ఆఫీసర్ల కాడికి పోయి మా గవర్నమెంట్ మళ్ళీ ఎమ్మెల్యే ఉండగా కూడా ఆయన దొరుకుతాడు. పోటీ చేసినప్పుడు వాడు నేనే చేస్తాను అని సిగ్గని అనిపించాలి. అని ప్రజలు నన్ను ఓడగొట్టి ఆయన గెలిపించింది, ఆయన జాగ్రత్త నేను ఎట్లా పోతాను. ఓడిపోయినాడు వాడు ఎమ్మెల్యే అని వస్తాడు. మరి ఆ మాటకు వస్తే కేసీఆర్ నేనే ముఖ్యమంత్రిని పోవచ్చా, సెక్రటరీ నేనే కట్టించిన నేను ముఖ్యమంత్రిని పోవచ్చా? అక్కడ సాధ్యమైంది. అట్లా ఓడిపోయి తిరిగి ఉండాలి. ఇక్కడ మా దగ్గర మోపోయింది. మా దగ్గర ఇంకా దాడులు కూడా చేస్తున్నారు. నిన్న మా దగ్గర అవిశ్వాసం పెడితే మళ్ళీ కూడా అర్థం చేసుకుని వచ్చి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ఇంటి మీద దాడి చేస్తున్నట్టు పోయి. మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ లోని సిఎస్ఆర్ కాలనీలో జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొవ్వుల నరసింహారెడ్డి పర్యటించారు. నూతన భూగర్భ డ్రైనేజ్ పనులను కొవ్వుల నరసింహారెడ్డి ప్రారంభించారు. భూగర్భ డ్రైనేజీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి భవిష్యత్తులో ఇబ్బంది కలగకుండా లెవెల్స్ ను సమకూర్చి వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని గుదందారులకు అధికారులకు కార్పొరేటర్ కొవ్వుల నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా కాలనీలలో మిగిలి ఉన్న కనీసం మౌలిక సదుపాయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా తన తుదిశ్వాస వరకు తప్పించిన గద్దర్ పేరిట ఫౌండేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన కుమారుడు సూర్యకిరణ్ తెలిపారు. రేపు రవీంద్ర భారతిలో జరగనున్న ఆవిర్భావ సభకు సంబంధించిన బ్రోచర్లు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలంగాణ విఠల్తో కలిసి ఆవిష్కరించారు. గద్దర్ ఆశయ సాధన కోసం కృషి చేయడం లక్ష్యంగా ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు ఉంటాయని సూర్యకిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గౌరవ అతిథులుగా జస్టిస్ చంద్రకుమార్, ఎమ్మెల్యేలు కూడమానేని సాంబశివరావు, ప్రేమ్ సాగర్రావు, ప్రొఫెసర్ కంచా ఐలయ్య, సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్, ఆర్ నారాయణమూర్తి తదితరులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాటకు జీవకణం, గద్దర్, తరకని గని గద్దర్ పుస్తకాలను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. గద్దర్ గారి జయంతి సందర్భంగా గద్దర్ గారి ఫౌండేషన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో సందర్భంగానే దీని ప్రధానమైన ఉద్దేశం ఒక ఎన్జిఓ సేవా కార్యక్రమం. గద్దర్ గారు చేసిన పూర్తి జీవితాన్ని గురించి విశ్లేషణ, అలాగే వారి చరిత్రను సేకరించడం, వారితో కలిసి పనిచేసి అమరులైన వీరులకు, కవులకు, కళాకారులకు యావత్ దేశం మొత్తం ఉన్నారు. వాళ్ళందరిది కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం, తద్వారా ప్రజలందరికీ కూడా చరిత్రని, ఈ దేశం కోసం ప్రజల కోసం పనిచేసిన కవులు, కళాకారులు వీళ్ళందరిది కూడా ఒక సెంటర్, రీసెర్చ్ సెంటర్కి ఓపెన్ చేయడం, అవన్నీ ఒక డిజిటల్ చేస్తూ ప్రజలకి చేరువయ్యే ప్రోగ్రాంని తీసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగానే విద్యార్థులు గ్రామాలలో ఏదైతే చదువుకి, విద్యకి దీని ద్వారా సేవ చేయడం, ఈ యొక్క ప్రోగ్రాం తీసుకుంటున్నాం. భారతదేశం అంతా కూడా కనెక్ట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా విద్య, వైద్యం వీటిపైన దృష్టి సారించి వాటికి అవసరమైన నిధులు సేకరించడం, వాళ్ళందరికీ కూడా ఫౌండేషన్ ద్వారా చేయూతను అందిస్తామని ప్రజలందరికీ మా సంస్థ గద్దర్ ఫౌండేషన్ ప్రధానమైన అజెండా సేవ ఎన్జిఓ ప్రోగ్రామ్.
హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి పర్యటించారు. పద్మాలయ కాలనీ, పరమేశ్వర కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను జలమండలి అధికారులతో కలిసి పరిశీలించారు. రాబోయే రోజుల్లో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ నిర్మించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పైప్ లైన్ నిర్మాణంలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రాజు, కాలనీల సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ సీనియర్ నాయకురాలు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి అన్నారు. బుషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆడిక్మెట్ డివిజన్ లో ఆమె పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోడల మీద కమలం పువ్వు పార్టీ గుర్తు వేసి ప్రచారం నిర్వహించారు. ప్రతి కార్యకర్త బీజేపీ గెలుపుకు కృషి చేయాలని బండారు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, సంతోష్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా ఈసారి వచ్చే మోడీ సర్కార్ మూడోసారి ఫామ్ అయ్యే గవర్నమెంట్ ఈసారి 400 పైగా సీట్లు సాధిస్తుందని మేము అందరం నమ్ముతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు అల్టిమేట్ డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్ నరేష్తో పాటు భారతీయ జనతా పార్టీతో పాటు అసెంబ్లీకి పోటీ చేసిన సూపరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గోడపై కూడా కమ్యూనిటీ గుర్తు భారతీయ జనతా పార్టీని అందరూ కూడా బలపరచాలి. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిస్తూ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజల పక్షాన ఆయన ఇంటూ చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆ కమ్యూనిటీ చూస్తే అందరికీ గుర్తొస్తుంది అనే విధంగా మేము అందరం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. విషయం అది ఎన్నో మంది హిందువుల మనోభావాలు ఈరోజు గౌరవపరుస్తూ భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకొని నరేంద్ర మోడీ గారి స్థానాన్ని ప్రతిష్ఠ చేయడం దానికి ఎన్నికలకు సంబంధం ఉందని భావించారు. చైతన్యపురి డివిజన్లోని ఫనగిరి కాలనీ రోడ్లో స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా పర్యటించారు. వాటర్ లైన్ లో డ్రైన్ పొల్యూషన్ వస్తున్న విషయం తెలుసుకుని కాలనీ వాసులతో కలిసి వాటర్ లైన్ పరిశీలించారు. పనుల పరిశీలన అనంతరం కార్పొరేషన్ అధికారులతో చర్చించడం జరిగింది. 2 రోజుల్లో వాటర్ డ్రైన్ సమస్యను పరిష్కరించాలని అధికారులను కార్పొరేషన్ రంగా నరసింహ గుప్తా ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. మలక్పేట్ నియోజకవర్గంలోని ఆఫీసర్ మెస్ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం ఆధ్వర్యంలో ఓవర్సీస్ జాబ్ ఫెయిర్ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఈ ఫెయిర్ ను ప్రారంభించారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అన్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఐటీసీ అందించి 60 రోజులు ఉచితంగా మల్టీ స్కిల్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సహకారంతో యువతకు విదేశాల్లో ఉచితంగా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎంఐఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2015 के अंदर मुझे अच्छी तरीके से याद है, मुसलसिल शिकायतें जैसे आ रही थी, हमने भी असेंबली में इसकी नुमाइंदगी की थी कि गवर्नमेंट शुड टेक अप दिस वर्क फॉर बाहर भेजने के लिए। तो आज आप उससे फायदा उठाइए, आप अपनी काबिलियत बताइए। ऐसा मत समझिए अगर आप जब तक मेहनत और जुस्तजू नहीं करेंगे तो जिंदगी में कोई कुछ नहीं कर सकता। आपको मेहनत करना पड़ेगा, कुर्बानी देनी पड़ेगी, जब भी आप आगे बढ़ सकते हैं। तो जरूरी है कि आज नर्सिंग के आप कई लोग ऐसे हैं कि डिग्रीज हाथ में ले रहे हैं लेकिन उनके पास नौकरी नहीं है। ग्रेजुएशन कंप्लीट कर लिए, मास्टर्स कंप्लीट कर लिए, नौकरी नहीं है। मैं हमारे नौजवानों से कहूंगा कि अगर बाहर जाकर भी अगर पढ़िए, आप बिल्कुल पढ़िए, साथ ही साथ कोई हुनर में स्किल्स भी हासिल करिए। जैसे इलेक्ट्रिशियन के बहुत सारे जॉब्स हैं, कारपेंटर के बहुत सारे जॉब्स हैं, एसी टेक्नीशियंस के बहुत सारे जॉब हैं। तो ये NAC के जरिए हम ये तमाम ट्रेनिंग्स भी दे रहे हैं और हम यहाँ पर मलकपेट के अंदर भी इसके प्रोग्राम्स कर रहे हैं, इसके सेंटर्स डाल रहे हैं। मैं मैडम से यही कहूंगा कि आप ज्यादा से ज्यादा बच्चों को हमारे पास से जो काबिल है, जो इंटरेस्टेड है, उनको सेलेक्ट करिए। अगर जिसको नहीं आता है वो ट्रेनिंग लेकर भी जा सकता है। जिंदगी अपने सालों ऐसी खराब करने की जगह 1-8 महीने की ट्रेनिंग है, आप ट्रेनिंग लीजिए, आपके पास एक हुनर भी आएगा और आप बाहर जाकर ना सिर्फ अपने पूरे खानदान के लिए एक सहारा बन सकते हैं। और अच्छी बात है, एक्सप्लोर करिए, 2-4 साल 6 साल बाहर जाकर आइए, मेहनत करिए, काबिल बनिए। और आप ये मत समझिए कि आरामी से कोई चीज नहीं हो जाएगी। किसी को कोई चीज आरामी से नहीं मिलती, हर एक को मेहनत करना पड़ेगा।
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా రాణించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్ నగర్ లోని స్పోర్ట్స్ గ్రౌండ్ లో RSMA ఆధ్వర్యంలో యాన్యువల్స్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థుల గౌరవ వందనాన్ని తలసాని స్వీకరించారు. విద్యార్థులను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. స్ట్రెస్ నుండి విద్యార్థులు రిలాక్స్ కావడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్లను దూరంగా ఉండాలని, తమ సమయాన్ని వృధా చేయవద్దని కోరారు. మన అసోసియేషన్ ఆధ్వర్యంలో గడిచిన 15 సంవత్సరాల నుంచి ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ బ్రహ్మాండమైనటువంటి వెల్ఫేర్ సెంటర్లో 3 రోజులు ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం, పిల్లలకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఫ్రెష్గా ఉండడానికి. ఎందుకంటే మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మన శరీరం కానీ ఆరోగ్యం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎప్పుడు హెల్తీగా ఉండే విధంగా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పిల్లల హాలిడేస్ వచ్చినప్పుడు కూడా సాటర్డే కానీ సండే కానీ ఈ మధ్యన మీకు చాలా హాలిడేస్ వచ్చినాయి. సంక్రాంతికి 4-5 రోజులు వచ్చినాయి. పక్కన పెట్టి సెల్ ఫోన్తో గేమ్స్ ఆడుకుంటాం. అది మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. అసలు సెల్ ఫోన్ జోలికి పిల్లలు వెళ్ళొద్దు. ఎందుకంటే వీలైనంత వరకు మన ప్రియారిటీ ఎడ్యుకేషన్, తర్వాత స్పోర్ట్స్, తర్వాత కల్చరల్ యాక్టివిటీ. కాబట్టి ఇవన్నీ మనం పాటించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎండ కూడా బాగున్నది. మన పిల్లలందరూ గ్రౌండ్లో నేను అధ్యక్షుల వారికి, కమిటీ సభ్యులకు, వివిధ స్కూళ్ళ నుంచి వచ్చిన యజమాన్యానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మీకు తప్పకుండా సంపూర్ణమైనటువంటి నా సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి ఆర్ఎంపీ పీఎంపీలకు విధి విధానాలు ప్రకటించి గ్రామాల్లో వైద్యం చేసేందుకు గుర్తింపు సర్టిఫికేట్ జారీ చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ డైరీ క్యాలెండర్ను సోమచిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఆవిష్కరించారు. గ్రామీణ ప్రజలకు వైద్యం అందించడంలో ఎంపీల పాత్ర కీలకమని కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం హయాంలో వీరి సేవలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. గతంలో చాలా మందికి శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ప్రదానం చేయలేదని పులగ మోహన్ అన్నారు. నూతన ప్రభుత్వం తమను గుర్తించి వైద్య సేవలు అందించేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఆ పాత్రను గుర్తించి అప్పుడు స్టీరింగ్ కమిటీలో కూడా ఆర్ఎంపీ పిఎంపీ అసోసియేషన్ నాయకులను మేము సభ్యులుగా తీసుకున్నాం, శంకర్ గారిని. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో సమన్వయపరుచుకునే ప్రయత్నం కూడా తెలంగాణ జేఏసీ అప్పుడు చేసిన విషయం మీకు తెలుసు. అప్పటి నుంచి నాకు తెలిసి తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీలు పెడుతున్న డిమాండ్ ఒక్కటే, ఏంటంటే మాకు గుర్తింపు ఇవ్వండి, వేధింపులను ఆపండి. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల వేధింపులు అయితే మరీ తీవ్రంగా ఉన్నాయి. అందరు కూడా కోరుకునేది ఏంటంటే మాకు సర్టిఫికెట్ ఇచ్చి మేము వైద్యం ఏ పరిధిలో చేయవచ్చునో చెప్తే ఆ పరిధికే మేము పరిమితమై వైద్యం అందిస్తాం. కాబట్టి మాకు తప్పకుండా ఈ సర్టిఫికెట్ ఇవ్వండి అని. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్సులు డిజైన్ చేసి మీరు ఇచ్చిన లెక్కల ప్రకారం 45,000 గాను 22,000 మందికి ట్రైనింగ్ ఇచ్చిండ్రు, కానీ సర్టిఫికెట్ ఇవ్వలే. ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వకపోవటం విచిత్రం. 1,000-2,000 మందికి కూడా ఇవ్వలేదా? ఒక్కరికి కూడా ఇవ్వలే. నేను 500-1000 ఇచ్చిండ్రు అనుకుంటాను, ఎవరికి ఇవ్వలేదు. ఆ సర్టిఫికెట్ ఒకటి ఇస్తే మీకు కూడా ఏంటంటే గ్రామ స్థాయిలో వైద్యం అందిస్తారు అని మీకు అదొక అవకాశం, ప్రజలకు ఒక అవకాశమే. అది లాభమే, అది నష్టమేం లేదు. అందరికీ వైద్యం అందాలంటే గ్రామ స్థాయిలో ఒక వైద్య వ్యవస్థ అనేది ఉండాలి. ఆ వైద్య వ్యవస్థ ఏర్పాటు కోసం ఒక ప్రయత్నం అయితే చేయక తప్పదు. ఏ స్థాయిలో ఎట్లా పనిచేస్తుంది ఆ వైద్య వ్యవస్థ అనేది నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాడుతుందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఆట మొదలైందని మంత్రులు లీకులు ఇస్తున్నారు, తప్పితే చర్యలు లేవన్నారు. ధరణి పేరుతో సోమేష్ కుమార్ 25 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. హెటీరో సంస్థకు ఇచ్చిన భూమి అక్రమమని తెలుసుకున్నప్పుడు ఎందుకు కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
అప్రోప్రియేట్ గా యాక్షన్ అంటూ ఏదైనా మొదలైందా అంటే ఇంకా ఆట మొదలు పెడుతున్నాం, రేపు మొదలు పెడుతున్నాం, ఎల్లుండి మొదలు పెడుతున్నాం అని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ప్రాపర్ గా యాక్షన్ మొదలైనట్టు కనబడతలేదు. చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ గారి శ్రీమతి పేరు మీద రిజిస్టర్ అయిన 25 ఎకరాల భూమి విషయంలో ఆయనే చీఫ్ సెక్రటరీ. ధరణి అనే పదాన్ని తీసుకొచ్చిందే ఆయన. అసలు తెలంగాణలో మొత్తం రెవెన్యూ సిస్టాన్ని మొత్తాన్ని మారుస్తామని చెప్పిన ఆయన శ్రీమతి పేరు మీదకి 25 ఎకరాలు వచ్చింది అని తెలిసింది. ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా? ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంతు చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణిని తెచ్చి పేద ప్రజలకు కష్టం తీసుకొచ్చారు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడుతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసినని శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెళ్ళి మొదలు కావాలి? చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి. మొదలు కాలేదు. 75 గజాల లోపల ఇచ్చిన 59 జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపమని చెప్తారు. కానీ హైకోర్టు పునః సమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేం. ఎందుకు? హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం ఏంది? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 8 రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించమన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి ఏసీబీకి అనుమతి ఇస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 8 రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా బ్యాంక్ లాకర్ల ఓపెన్ చేయనున్నారు. శివ బాలకృష్ణ మోసాలపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. శివ బాలకృష్ణ పనిచేసిన సమయంలో ప్రాజెక్టు ఫైల్స్ అన్ని పరిశీలించాలని ఏసీబీ నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్ ను తెప్పించుకొని విచారణ చేయనున్నారు. విద్యుత్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందడంతో న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పేద కుటుంబానికి చెందిన షేకయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా అబ్లాపూర్ గ్రామానికి చెందిన ముమ్మణి షేకయ్య ఈ నెల 28న మియాపూర్లోని ఓ ఇంటి ఎదురుగా ఉన్న చెట్లను ఇంటి యాజమాని వేణుగోపాల్ సూచనతో నరికివేస్తున్నాడు. ఆ చెట్లకు విద్యుత్ తీగలు ఉండటంతో విద్యుత్ షాకు గురైన షేకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన జరిగి 2 రోజులు అవుతున్న బాధితుడి కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన యాజమాని ఇప్పుడు పట్టించుకోవడం లేదని మృతుడు కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. వెంటనే అధికారులు స్పందించిన షేకయ్య కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు.